హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గోపాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th క్లాస్ థర్డ్ యూనిట్ సి రీడింగ్ అనేటువంటి వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మై నేమ్ రిటన్ బై శ్రీమతి పి సత్యవతి. ఫస్ట్ మనం ఆథర్ గురించి తెలుసుకొని అబౌట్ ఆథర్ గురించి తెలుసుకొని నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఇఫ్ యూ హ్యావ్ ద టెక్స్ట్ బుక్, ఓపెన్ ద టెక్స్ట్ బుక్. అబౌట్ ద ఆథర్. Srimati P. Satyavati is one of those writers who have brought feminism to peak in Telugu literature. Though she is a retired English lecturer, she has great understanding of Telugu accent and the idiom of the respective regions. She is adopted in portraying human experience universally. The technique of appealing to the readers by weaving the story wonderfully with a philosophical touch. She has won a number of prestigious awards. This story, What is My Name, is originally published as a Illu Alkagane Pandagavuna in Telugu in 1990 and has been translated into almost all the South Indian languages and Hindi. సో మనకు అర్థమవుతుంది, శ్రీమతి సత్యవతి వచ్చేసి తెలుగు లిటరేచర్ను ఒక పీక్ స్టేజ్లో తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఫెమినిజం రైటర్ ఈమె. సో ప్రస్తుతం ఉన్నటువంటి మన లెసన్ వాట్ ఈజ్ మై నేమ్ అనేటువంటి ఒరిజినల్గా మనకు తెలుగులో పబ్లిష్ అయినది ఏంటంటే ఇల్లల్కగానే పండగవున అనేటువంటిది 1990లో చేశారు. వాట్ ఈజ్ మై నేమ్ అనేటువంటి ఈ లెసన్ దాదాపు ఈ టాపిక్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో అన్నిట్లో కూడా ట్రాన్స్లేట్ అయినాయి, ఇంక్లూడింగ్ హిందీ. ఇక లెసన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఆడియన్స్ లేదా స్టూడెంట్స్, ప్రేక్షకుల మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంచుకొని ఆ వే ఆఫ్ థాట్స్లో, వే ఆఫ్ ఐడియాస్తో ఈ లెసన్ చదవాలని చెప్పేసి ఆథర్ గారు చెప్తున్నారు. అదేంటంటే, హ్యావ్ యూ నోటీస్డ్ హౌ యువర్ ఫాదర్ కాల్స్ యువర్ మదర్? మీ ఇంట్లో మీ ఫాదర్ ఏ విధంగా మీ మదర్ని పిలుస్తున్నారు? డస్ హీ యూజ్ హర్ నేమ్ ఆర్ నాట్? అంటే మీ మదర్ పేరుతో పిలుస్తున్నారా లేదా? హౌ డూ ద నైబర్స్ అడ్రస్ హర్? చుట్టుపక్కల నైబర్స్ ఏ విధంగా పిలుస్తున్నారు ఆమెను? డస్ ఎనీ వన్ అడ్రస్ హర్ బై నేమ్? ఆమెను చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆమె పేరుతో పిలుస్తున్నారా? వాట్ అబౌట్ యువర్ గ్రాండ్ మదర్? మీ గ్రాండ్ మదర్ను ఏ విధంగా పిలుస్తున్నారు? అంటే పేరుతో పిలుస్తున్నారా, ఏదంటే ఎలా కాల్ చేస్తున్నారు, అడ్రస్ చేస్తున్నారు అని అడుగుతూ. ఇన్ దిస్ స్టోరీ పి సత్యవతి డిస్క్రైబ్స్ హౌ ఏ ఉమెన్ ఫర్గెట్స్ హర్ ఓన్ నేమ్ సిన్స్ నో వన్ అడ్రస్ హర్ బై నేమ్. అంటే ఇక్కడ ఎవరు కూడా ఆ యొక్క మహిళను పేరుతో పిలిచకపోతే చివరికి తన పేరు ఏ విధంగా మర్చిపోతుంది అనేది గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. హౌ డస్ ఏ ఉమెన్ గెయిన్ హర్ ఐడెంటిటీ? బై నేమ్, బై మ్యారేజ్, బై మదర్హుడ్, బై ఎడ్యుకేషన్, బై ప్రొఫెషన్ ఆర్ బై ఎనీథింగ్ ఎల్స్? రీడ్ ద స్టోరీ కీపింగ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ మైండ్. సో శ్రీమతి సత్యవతి గారు, ఒక మహిళ తన ఐడెంటిటీ మర్చిపోతే, తన పేరు మర్చిపోతే ఏ విధంగా తన ఐడెంటిటీ గుర్తు తెచ్చుకుంటుంది, తన ఐడెంటిటీ ఏ విధంగా ఉంటుంది సొసైటీలో, అది తన పేరుతోనా, లేదా మ్యారేజ్ తర్వాతనా, లేదు ఎడ్యుకేషన్ నుంచా, లేదా తను చేసే పని నుంచా అనేటువంటి ఆ క్వశ్చన్స్తో మనం ఈ లెసన్ చదువుతూ ముందుకెళ్దాం. ఏ యంగ్ ఉమెన్ బిఫోర్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్, ఏ ఉమెన్ ఎడ్యుకేటెడ్ అండ్ కల్చర్డ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ క్యాపబుల్, quick-witted with a sense of humor and elegance. ఒక మహిళ యంగ్ ఉమెన్ వచ్చేసి బిఫోర్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్గా ఉండకముందు మహిళ బాగా చదువుకున్నమై, కల్చర్గా ఉండేటువంటి, అంటే ఒక మంచి ప్రవర్తనలో పెరిగిన అమ్మాయి. తర్వాత మంచి ఇంటెలిజెంట్, ఏ వర్క్ అయినా చేయగలిగిన సామర్థ్య, మంచి స్తోమత కలిగి ఉండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ స్కిల్ ఉన్నటువంటి ఒక మహిళ. ఫాలింగ్ ఫర్ హర్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్,
as also the dowry which her father offered. A young man tied the three sacred nuts round her neck, made her the housewife to a household, and said to her, "Look, Amudu, this is your home." Then the housewife immediately pulled the end of her sari and tucked it in at the waist and swabbed the entire house, decorated the floor with Mughal designs. The young man promptly praised her work. "You are dexterous at swabbing the floor, even more dexterous in drawing the Mughal. Shabas, keep it up," he said it in English, giving her a pat on the shoulder in appreciation. Overjoyed, the housewife began living with swabbing as the chief mission in her life. She scrubbed the house spotlessly clean at all times and beautifully decorated it with multicolored designs. That's how her life went on, with a sumptuous and ceaseless supply of swabbing clothes and muggu baskets. ఒక యువకుడు ఆమె అందానికి, తెలివితేటలకు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి కట్నానికి కూడా ఆకర్షితుడై ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఆ మహిళను గృహిణి చేశాడు. తర్వాత ఆమెతో, "చూడు అమ్ముడు, ఇది నీ ఇల్లు" అంటాడు. వెంటనే ఆ గృహిణి చీర కుచ్చేళ్ళు పైకెత్తి మడిచి ఇల్లంతా ఊడ్చి ఇంటిని ముగ్గులతో అలంకరిస్తుంది. ఆ యువకుడు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటాడు. "ఇల్లు ఊడ్చడంలోనూ ముగ్గులు వేయడంలోనూ నీకు చాలా నైపుణ్యం ఉంది, శబాస్, ఇలాగే చేస్తూ ఉండు" అంటాడు. ఆమె భుజం తట్టి ఇంగ్లీషులో ఆమెను మెచ్చుకుంటాడు. సంతోషం పట్టలేక ఆ గృహిణి ఇల్లు తూడ్చడమే తన జీవిత పరమావధిగా భావిస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ నీటితో కడుగుతూ, ఎక్కడ మచ్చ లేకుండా శుభ్రపరుస్తూ, అనేక రంగవల్లితో అందంగా ఉంచుతుంది. ఈ విధంగా ఆమె జీవితం అంతులేని చూపురు కట్టెలతో, తడి గుడ్డలతో, ముగ్గు బుట్టలతో సాగిపోతూ ఉంది. నెక్స్ట్, కమ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. But one day, while scrubbing the floor, the housewife suddenly asked herself, "What is my name?" The query shook her up. Leaving the mopping cloth and the muggu basket there itself, she stood near the window, scratching her head, lost in thoughts. "What is my name? What is my name?" The house across the road carried a name board. Mrs. Suhasini, MA, PhD, Principal, X College. Yes, she too had a name as her neighbor did. How could I forget like that? In my scrubbing zeal, I have forgotten my name. What shall I do now? The housewife was disturbed. Her mind became totally restless. Somehow, she finished her డౌబింగ్ ఫర్ ద డే. సో ఏమైందంటే, అలా అన్ని రోజులు ఈక్వల్గా యాజ్ ఇట్ ఈస్గా సాగిపోవు కదా. ఏదో ఒక రోజు తన ఐడెంటిటీ కొరకు లేదా తను చేసే పని లేదో కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అలాగనే రోజు ఇంటిని తడిగుడ్డతో రుద్దుతూ నీట్గా శుభ్రంగా చేసుకునే రోజుల్లో ఒకరోజు, అవును నా పేరేంటి అనుకుంటుంది. అని ఆ ప్రశ్న ఆమెలో ఒక రకమైన ఇది చేస్తూ, అనీజీగా ఫీల్ చేస్తూ, కిటికీ దగ్గర "అవును నా పేరేంటి" అని తలగోక్కుంటూ ముందుకు వచ్చేసి, అక్కడ ఒక ఇంటి అవతల అంటే ఆపోజిట్ నిలబడితే అక్కడ నేమ్ బోర్డు ఉంటుంది. ఆ నేమ్ బోర్డులో ఏముంటుంది అంటే, ఆ పేరు మిస్సెస్ ఎం సుహాసిని, MA, PhD, ప్రిన్సిపల్, ఎక్స్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆమెలాగే, నైబర్స్ లాగే తనకు కూడా ఒక పేరు ఉంటుంది కదా. ఇండ్లు అలికే మూమెంట్లో లేదా ఇండ్లు క్లీన్ చేసే మూమెంట్లో నేను ఏ విధంగా మర్చిపోయాను. ఆమె మనసు, ఆ గృహిణి మనసు పూర్తిగా అల్లకొల్లమై ఎలాగో అలా ఆ రోజు పని పూర్తి చేసింది. పని అయితే పూర్తి చేసింది, కానీ తన పేరు తెలుసుకోవాలనేటువంటి
ఆతృత ఆమె కలిగింది. నెక్స్ట్ ఏం చేసిందో చూడండి. నెక్స్ట్, మీన్ వైల్ ద maid servant arrived, hoping at least she would remember. The housewife asked her, "Look, Amai, do you know my name?" సో తను ఏమనుకున్నంటే ఈ యొక్క మెయిడ్ సర్వెంట్ నా పేరు తెలిసేమో, తను వస్తుంది అడుగుదామని చెప్పేసి, చూడమ్మాయి నా పేరు నీకేమన్నా తెలుసునా అనేది. కానీ ఆ అమ్మాయి ఏమనింది మెయిడ్ సర్వెంట్, "వాట్ ఈజ్ ఇట్ అమ్మా?" సెడ్ ద గర్ల్. What do we have to do with the names of mistress? You are only the mistress to us. The mistress of such and such a white storied house, ground floor means you. సో ఆ మెయిడ్ సర్వెంట్ నేమ్ చెప్పకుండా పెద్దవాళ్ళ పేర్లు, మీరు మాకు యజమానురాళ్ళ పేర్లు మాకు ఎందుకమ్మా, జస్ట్ ఆ వైట్ స్టోరీడ్ హౌస్, ఆ పెద్దగా ఉండేటువంటి ఇంట్లో వాళ్ళ యజమానురాలు అని చెప్పేసి అంటాం, అంతేగాని మీ పేరు గురించి మేము ఎప్పుడు అడగలేదు, మాకు తెలియదు అంటారు. అంటే ఎస్ ట్రూ, అఫ్ కోర్స్, హౌ కెన్ యూ నో పూర్ థింగ్స్ థాట్ ద హౌస్ వైఫ్. అవును, నీకు ఏ విధంగా తెలుస్తుంది, ఎవరైనా చెప్తేనే కదా అనుకొని తను కూడా ఉంటుంది. వెంటనే ఏమైందంటే, ద చిల్డ్రన్ కేమ్ హోమ్ ఫ్రమ్ ద హౌస్ ఫర్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అట్లీస్ట్ ద చిల్డ్రన్ మైట్ రిమెంబర్ మై నేమ్, ద హౌస్ వైఫ్ హోప్డ్. సో ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి లంచ్కి వచ్చారు వాళ్ళ పిల్లలు, ఏదైనా మా చిల్డ్రన్స్ ఏమైనా నా పేరు రిమెంబర్ చేస్తారా అని చెప్పేసి ఆశించింది. దెన్ she asked like that, "Look here children, do you know my name?" she asked. They were taken back. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళు కూడా తెలియదని చెప్పారు. "You are Amma, your name is Amma only. Ever since we were born we have known only this. The letters that you come are only in father's name, because everyone calls him by his name. We know his name. You never told us your name. You don't even get letters addressed to your name." The children said plainly, "Yes, who will write letters to me? Father and mother are there, but they only make phone calls once in a month or twice. Two. Even my sisters are immersed with swabbing their house. Even if they met me in some marriages or kumkum ceremony, they chatted away their time talking about new muggulu or new dishes to cook, but no letters." The housewife was disappointed and grew more restless. They argued to know her own name somehow, or the other grew stronger in her. సో ఏదేమైనా ఆ చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక, "నువ్వు అమ్మవి, నీ పేరు అమ్మ, మేము పుట్టినప్పటి నుంచి మాకు ఇదే తెలుసు. ఎవరైనా పిలుస్తున్నారు అంటే నాన్నగారిని పేరుతో పిలుస్తారు కాబట్టి తెలుస్తుంది. మీకు లెటర్స్ కూడా రావడం లేదు, మాకు ఏ విధంగా తెలుస్తుంది" అని చెప్పేసి అన్నారు. అవును, ఇది కూడా కరెక్టే కదా. ఎప్పుడైనా సరే అమ్మ నాన్నలు ఉన్నారు కానీ లెటర్ రాయరు, ఫోన్ చేస్తారు. చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా కలిసినప్పుడు ఏదైనా వంటకాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ ఉత్తరాలు అవి రాయరు, వీటి గురించి లేదు. సో ఈ ఆశ కూడా పోయిందని చెప్పేసి తన పేరు తను తెలుసుకోవాలనే కోరిక ఆమెలో ఇంకా బలపడింది. అంతలోనే, నౌ ఏ నైబర్ కేమ్ టు ఇన్వైట్ హర్ టు ఏ కుంకుమ సెరమనీ. ద హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ నైబర్, హోపింగ్ షీ అట్లీస్ట్ వుడ్ రిమెంబర్ హర్ నేమ్. Giggling, the lady said, "Somehow or other I haven't asked your name, nor have you told me. Right hand side, white storied house, or there is that pharmaceutical company manager's wife. If not that fair and tall lady, that's how we refer to you. That's all that the other housewife could say." సో అయితే ఇక్కడ ఏమైందంటే, నైబర్లో ఒక మహిళ వచ్చి ఆమెను కుంకుమ పండుగకు పిలవడానికి వచ్చింది. అయితే ఆ నైబర్ తనకు ఏమైనా తన పేరు తెలుస్తుందేమో అని చెప్పేసి ఆమెను అడిగింది. అయితే ఆమె కిలకిల నవ్వి, ఎందుకో కానీ
మీ పేరు నేను అడగలేదు, మీరు కూడా నాకు చెప్పలేదు. మేము కుడి పక్కన ఉన్న తెల్లని అంతస్తు గల ఇండ్లు లేదా అక్కడ ఉంటుందని కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజర్ గారి భార్య అని కానీ మేము మీ గురించి చెప్పుకుంటాము అని ఆ నైబర్ తన గురించి ఆ విధంగా చెబుతుంది. సో ఆమెకు ఆ హోప్ కూడా పోయింది. వెంటనే కమ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇట్ ఈజ్ నో యూస్. వాట్ కెన్ ఈవెన్ మై చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ సే? దే నో మీ ఓన్లీ యాజ్ కమలాస్ మదర్ ఆర్ సమ్ ఆంటీ. Now my respect husband is the only hope. If anyone remembers it, it is only he. During the night meal, she asked him, "Look here, I have forgotten my name. If you remember it, will you please tell me?" ఓకే, తను ఏం చేస్తుందంటే లాభం లేదు, పిల్లలకు కానీ స్నేహితులకు కానీ అంతకంటే ఏం చెప్పగలరు. వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కమల తల్లి అని కానీ ఇంకోరి ఆంటీ కానీ పిలుస్తుంటారు. వాళ్ళకేం తెలుసు, ఇక గౌరవనీయులైన భర్త గారే ఆశ, ఇంకెవరికి తెలియదు, ఆయనకొక్కరికే తెలియాలని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అయితే రాత్రి భోజనాల సమయంలో ఆమె తన హస్బెండ్ని అడుగుతుంది, చూడండి నా పేరు నేను మర్చిపోయాను, మీకు గుర్తుంటే దయచేసి చెప్తారా అని అడిగింది. దెన్ ద రెస్పెక్టెడ్ హస్బెండ్ బ్రస్ట్ అవుట్ లాఫింగ్ అండ్ సెడ్, "వాట్ ఈస్ ఇట్ డియర్? నెవర్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్ బిఫోర్. యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ టుడే. ఎవర్ సిన్స్ we were married, I have got used to calling you only as Emoy. You too never told me not to address you that way because you have a name for your own. What's happened now? Everyone calls you Mrs. Murthy, don't they?" సో అయితే ఆమె యొక్క గౌరవనీయులైన భర్త గారు పక్కపక్క నవ్వి, "ఏమిటి ప్రియ, ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు, ఈరోజు నీ పేరు గురించి అడుగుతున్నావు? అయినా మన పెళ్ళైన దగ్గర నుండి నేను నిన్ను ఏమోయ్ అని పిలవడానికే అలవాటు పడిపోయాను. అలా పిలవద్దు, నా పేరు ఇది అని నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు, నేను అలా పిలవలేదు. అయినా ఇప్పుడేం జరిగింది, అందరు నిన్ను మిస్సెస్ మూర్తి అని పిలుస్తున్నారు కదా అని చెప్పేసి అంటాడు. అంటే తను, "నాట్ మిస్సెస్ మూర్తి, ఐ వాంట్ మై ఓన్ నేమ్. వాట్ షల్ ఐ డూ నౌ?" she said in anguish. "What's there? You choose a new name, some name or other," the husband advised. "Very nice. Your name is Satyanarayana Murthy. Will you keep quiet if I ask you to change your name to Shivarao or Sundarrao?" "I want my name only," she said. అయినా ఇప్పుడేమైంది, అందరు నిన్ను మిస్సెస్ మూర్తి అని పిలుస్తున్నారు కదా అంటే, మిస్సెస్ మూర్తి అని కాదు, నా పేరు నాకు తెలియాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి అంది బాధతో. దానికేముంది, నీకు ఇష్టం వచ్చిన పేరు ఏదైనా ఎంచుకో, సలహా ఇచ్చాడు భర్త. ఇది చాలా బాగుంది, మీ పేరు సత్యనారాయణమూర్తి కదా, ఆ పేరు కాకుండా మీ పేరు శివరావోనో సుందరరావు అని మార్చుకోమంటే మీరు ఊరుకుంటారా? అదేం కాదు, నా పేరు నాకు కావాలి అని చెప్పేసి తను ఉంటుంది. అంటేనే, "It's all right. You are an educated woman. Your name must be on the certificates. Don't you have that much common sense? Go and find out," he advised her. The housewife scratched frantically for her certificates in the almara. Pattu sarees, chiffon sarees, handloom sarees, veli sarees, matching blouses, petticoats, bangles, beads, pearls, pins, kunkuma burnies, silver plates, silver containers to keep sandalwood, paste, ornament, all things arranged in an orderly fashion. Nowhere could she find her certificates. Yes, after marriage she had never bothered to carry these certificates here. ఇది ఏమైనా సరే, నువ్వు చదువుకున్న దానివి కదా, నీ పేరు నీ సర్టిఫికేట్ పై ఉంటుంది కదా, ఆ మాత్రం లోకజ్ఞానం కూడా లేదా, వెళ్ళి చూసుకో అంటూ
ఆమె భర్త ఆమెకు సలహా ఇచ్చాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలమారలో ఉన్న మొత్తం అంటే బీరోలో ఉన్న సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా హడావుడిగా ఆమె వెతికింది. అయితే అందులో పట్టు చీరలు, సిఫాన్ చీరలు, నేత చీరలు లాంటివన్నీ, బ్లౌజులు, గాజులు, ముత్యాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వెండి గంధపు గిన్నెలు, ఆభరణాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. కానీ అక్కడ ఆమె సర్టిఫికేట్స్ కనపడలేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఆ పెళ్ళైన తర్వాత వాటిని ఇక్కడికి తేవాలనే విషయాన్ని కూడా ఆమె మర్చిపోయింది, తెచ్చుకోలేదు ఇక్కడికి. ఎస్, I haven't bought them here. I shall go to my place, search for my certificates and inquire about my name, and return in a couple of days. She asked her husband's permission. Very nice. Must you go just for your name or what? If you go, who will scrub the house these 2 days? Said her lord. Yes, that was true, because she scrubbed better than the others. She had not allowed anyone else to do that job all these days. Everyone was busy with their own respective duties. He had his office, poor things, the children had their studies to take care of. Who should they bother about this core? And she had been doing it all along. They just didn't know how to do it, of course. అయితే ఆ ఇల్లంతా వెతికినప్పటికీ గుర్తొచ్చింది తన సర్టిఫికేట్స్ తన ఊర్లో ఉందని చెప్పేసి. తను వెళ్ళి తన భర్తను పర్మిషన్ అడిగింది. ఒక 2 days టైం ఇవ్వండి, నేను మా ఊరికి వెళ్ళి సర్టిఫికేట్స్ చూసి నా పేరు తెలుసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. అంటే నీ పేరు కొరకు ఊరికి వెళ్ళాలా? నువ్వు 2 days ఊరు వెళ్తే ఇండ్లు ఎవరు తుడుస్తారు? అందరూ నీలాగా ఎవరు తుడుస్తారు కదా అని చెప్పేసి. అంటే తను అనుకుంటుంది కరెక్టే, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. అందరికన్నా అంటే తను వచ్చిన దగ్గర నుంచి ఎవరికి ఆ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ పేరు తెలియకుండా ఎలా జీవించాలి? ఇన్నాళ్ళు ఎలాగోలా గడిచిపోయింది. ఈ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు పేరు తెలియకుండా బ్రతకడం చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటుంది. Just for 2 days, you manage somehow or other. Until and unless I go and get my name, I shall find it difficult to live. She pleaded with her husband and managed to get off the house. ఏమైనా తన భర్తతో పేరు తెలియకుండా బతకడం అంటే చాలా కష్టంగా ఉంది. ఈ 2 days ఏదో విధంగా మేనేజ్ చేయండి అని చెప్పేసి తను ఊరెళ్తుంది. Why, dear daughter, have you come so suddenly? Are your children and husband all right? Why you have come alone? సో తన పేరు కోసము వెళ్తే ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ కంగారు పడుతూ, ఏమిటమ్మా అకస్మాత్తుగా వచ్చావు? పిల్లలు భర్త క్షేమంగా ఉన్నారా? నువ్వు ఎందుకు ఒక్కదానివి ఒంటరిగా వచ్చావేమి అని బిహైండ్ అఫెక్షనేట్ ఎంక్వైరీస్ ఆఫ్ ద father and the mother there was a stain of suspicion. Recollecting immediately the purpose of her visit, the housewife asked her mother most pitifully, Amma, tell me, what is my name? What is it, Amma? You are our elder daughter. We gave you education up to BA and got you married with 50,000 rupees as dowry. We took care of your 2 deliveries. Each time we alone bear the expenses of the maternity home. You have 2 children. Your husband has a good job, a very nice person too. Your children are well mannered. అదేంటమ్మా, నువ్వు మా పెద్ద కుమార్తెవి, నీకు BA వరకు చదువు చెప్పించాము, 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాము, నీ 2 కాన్పుల గురించి శ్రద్ధ తీసుకున్నాము, 2 సార్లు మేమే ఖర్చులు భరించాము, నీకు 2 పిల్లలు, నీ భర్తకి మంచి ఉద్యోగం ఉంది, చాలా మంచివాడు, నీ పిల్లలను నువ్వు తీరుగా పెంచావు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తుంది. ఇట్ ఈజ్ నాట్ మై హిస్టరీ అమ్మ, ఇట్స్ మై నేమ్ ఐ వాంట్. అట్లీస్ట్ టెల్ మీ వేర్ మై సర్టిఫికేట్స్ ఆర్. వాళ్ళ మదర్ ఈ విధంగా చెప్పగానే, అమ్మ నా చరిత్ర గురించి నేను అడగలేదు,
నా పేరు నాకు కావాలి, అట్లీస్ట్ నా సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టారో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళ మదర్ ఈ విధంగా చెప్తుంది, ఐ డోంట్ నో చైల్డ్, రీసెంట్లీ we cleaned out the almara of old papers and files and arranged some glassware in their place. Some important files we kept in the attic. We shall search for them tomorrow. Now, what is the hurry? Don't worry about them. Take a good bath and have your male child, said the housewife's mother. ఏదేమైనా ఓల్డ్ పేపర్స్ అన్నీ కూడా పైన క్లీన్ చేసాము, పైన ఉన్నవి ఇంపార్టెంట్వన్నీ కూడా అక్కడ పెట్టేశాము. ఈ మధ్యనే పాత కాగితాలు ఫైళ్ళు తీసి శుభ్రం చేశాము, దానిలో గాజు సామాను సర్ది పెట్టాము, ముఖ్యమైన ఫైల్స్ అన్నీ కూడా అటక మీద ఉంచాము, వాటిలో రేపు వెతుకుదాం, ఇప్పుడు తొందరేముంది, వాటి గురించి బాధపడకు, స్నానం చేసి భోజనం చెయ్యి అని ఆమె యొక్క మదర్ చెబుతుంది. ఏది ఏమైనా ద హౌస్ వైఫ్ టుక్ ఏ గుడ్ బాత్ and ate her meal, but she couldn't sleep. While scrubbing the house, humming happily, joyously, and making muglus, she had never thought that she would have to face so many difficulties like this by forgetting her own name, Dawn Brooke. But the search for the certificates among the files in the attic had not ended. ఏది ఏమైనా తను స్నానం చేసి భోజనం చేసింది, కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. సరదాగా కుండి రాగాలు తీస్తూ ఇంటిని తుడుచుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్న ఆమెకు ఇన్ని కష్టాలేంటి, నేను నా పేరు మర్చిపోవడం ఏంటి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనుకుంటుంది. తెల్లవారింది, కానీ అటక మీద ఉన్న ఫైల్లో సర్టిఫికేట్స్ వెతికే పని మాత్రం పూర్తి కాలేదు. Now the wife asked everyone she met. She asked the trees and the anthills, the pond, the school where she had studied, the college. After all the shouting and the wailing, she met a friend and succeeded in recovering her name. So, ఇంట్లో సర్టిఫికేట్స్ ఎక్కడ తను పేరు తనకు కనపడకపోయేసరికి ఎవరు కనపడితే వాళ్ళని అందరినీ అడుగుతూ చెట్టు పుట్ట స్కూళ్ళు అంతా అడుగుతూ చివరికి తన ఫ్రెండ్ నుంచి తన నేమ్ రీకలెక్ట్ చేసుకోగలిగింది. దట్ ఫ్రెండ్ వాజ్ ఆల్సో లైక్ హర్, మ్యారీడ్ అండ్ ఏ హౌస్ వైఫ్ లైక్ హర్, బట్ షీ హ్యాడ్ నాట్ మేడ్ స్వాబింగ్ ద సోల్ పర్పస్ of her life. Scrubbing was only a part of her life. She remembered her name and the names for her friends. This particular friend recognized her housewife. ఏది ఏమైనప్పటికీ తన స్నేహితురాల నుంచి తన పేరు తీసుకుంది. ఆ స్నేహితురాలు కూడా తనలాంటి పెళ్ళయింది, తనలాగే గృహిణి. అయితే ఇల్లు ఊడ్చడం ఒకటే ఆమె జీవిత లక్ష్యంగా చేసుకోలేదు, అది ఆమె జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతేకాని తనకు అంటే ఈ గృహిణిలా కాకుండా తన స్నేహితులు పేర్లు కూడా అందరి పేర్లు కూడా తన స్నేహితురాలు మన గృహిణి శారదగా గుర్తించింది. దెన్ వాట్ హ్యాపెండ్? షీ కాల్డ్ బై హర్ నేమ్. శారదా, మై డియర్ శారదా, షీ షౌటెడ్ అండ్ ఎంబ్రాస్డ్ హర్. The housewife felt like a person totally purged and dried up, about to die of thirst. Getting a drink of cool water from the new earthen kuja poured into her mouth with a spoon and given thus a new life. The friend did indeed give her a new life. You are Sharada. You came first in our school in the 10th class. You came first in the music competition conducted by the college. You used to paint good pictures too. We were 10 friends all together. I met all of them sometime or other. We wrote letters to each other. Only you have gone out of our reach. Tell me, why are you living incognito? Her friend confronted her. ఏది ఏమైనా వాళ్ళ స్నేహితురాళ్ళు ఒక అమ్మాయిని చూసి తన పేరుతో పిలిచింది. శారద, శారద అంటూ ఆమెను కౌలించుకుంది. ఎండిపోయిన గొంతులో చల్లని నీరు మట్టి కూజ నుండి తెచ్చి ఒక స్పూన్తో నోట్లో పోసి ప్రాణం నిలిపింది. నువ్వు శారదవి. 10వ తరగతిలో నువ్వు ఫస్ట్ ప్లేస్లో వచ్చావు. కాలేజీలో
కూడాను సంగీత పోటీలో ఫస్ట్ ప్లేస్ నీది. అదేవిధంగా పెయింటింగ్లో మనం గీసాము, అందులో కూడా నీకు ప్రైజ్ వచ్చింది. టోటల్గా మనం 10 ఫ్రెండ్స్ ఉన్నాం, 10 మంది స్నేహితులు ఉండేవాళ్ళము. వాళ్ళందరినీ నేను కలుస్తున్నాను, లెటర్స్ రాస్తున్నాము. నువ్వే మాకు అందకుండా దూరంగా ఉండిపోయి ఎందుకు అలా అజ్ఞాతంలో ఉన్నావు, ఎవరికి కలసకుండా అని చెప్పేసి అంటుంది. అప్పుడు తను అన్నీ గుర్తు తెచ్చుకొని, ఎస్ ప్రమీల, వాట్ యూ సే ఈజ్ ట్రూ. Of course, I am Sharada. Until you said it, I couldn't remember it. All the sleeves of my mind were taken up with only one thing: how will I can scrub the floor? I remembered nothing else. Had I not met you, I would have gone mad, said the housewife named Sharada. తను, అవును ప్రమీల, నువ్వు చెప్పింది నిజమే. నేను శారద, నా పేరు శారద. నువ్వు చెప్పే వరకు నాకు పేరు గుర్తు రాలేదు. నా మనసులోని అరలన్నీ ఒకే ఒక దానితో నిండి ఉన్నాయి. ఎప్పుడు ఇండ్లు తుడవము, ఇండ్లు క్లీన్ చేయడం తప్ప ఇంకోటి గుర్తులేదు. నిన్ను కలిసి ఉండకపోతే నేను పిచ్చిదాన్ని అయ్యానేమో అని చెప్పేసి తను అంటుంది. శారద రిటర్న్డ్ హోమ్, క్లైంబ్డ్ ద అటాక్ అండ్ find out her certificates, the pictures she had drawn, old albums, everything she succeeded in getting out. She also searched further and managed to find the prizes she had received in school and college. Overjoyed, she returned home. అయితే ఏది ఏమైనా శారద ఇంటికి తిరిగి వచ్చి అటక మీదకి ఎక్కి సర్టిఫికేట్స్, ఆమె గీసిన చిత్రాలు, ఓల్డ్ ఆల్బమ్స్ అన్నీ సంపాదించి వాటి అన్నీ దొరికినాయి. వాటిని తీసుకుని అదేవిధంగా కాలేజీలో తనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నీ కూడా తీసుకొని తను ఇంటికి వెళ్ళిపోయింది. తన భర్త ఇంటికి వెళ్తుంది. ఓవర్ జాయిడ్, షీ రిటర్న్డ్ హోమ్. హ్యావ్ యూ నాట్ బీన్ హియర్? లుక్ అట్ ద స్టేట్ ఆఫ్ ద హౌస్. ఇట్ ఈస్ లైక్ ఏ చౌల్ట్రీ. ఓ, వాట్ ఏ రిలీఫ్ యు ఆర్ దేర్. నౌ ఇట్ ఈస్ లైక్ ఏ ఫెస్టివల్ ఫర్ us, సెడ్ శారదాస్ హస్బెండ్. శారద హస్బెండ్ వచ్చేసి, అమ్మయ్య నువ్వు వచ్చావు, నువ్వు లేకపోతే ఇండ్లు చూడు ఏ విధంగా ఉందో అని చెప్పేసి తను అంటాడు. జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డజంట్ మేక్ ఏ ఫెస్టివల్. బై ద వే, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ కాల్ ఎమోయ్ గిమోయ్. మై నేమ్ ఈజ్ శారద, కాల్ మీ శారద, అండర్స్టూడ్. తను ఇల్లు అలికినంత మాత్రాన పండ కాదు, ఇక ముందు నన్ను ఏమోయ్ గ్యూమోయ్ అని పిలవకండి, నా పేరు శారద, శారద అని పిలవండి, అర్థమైందా అని చెప్పేసి. హ్యావింగ్ సెడ్ దట్, షీ వెంట్ ఇన్సైడ్ హమ్మింగ్ జాయ్స్లీ. శారద, who had always cared so much for discipline, keeping an eye on every corner, checking if there was dust, making sure things were properly arranged, each in its correct and respective order, now sat on the sofa, which had not been dusted for the last 2 days. She sat there showing the children in an album of her paintings that she had brought for them. ఎప్పుడు ఆ యొక్క ఇళ్ళలో క్రమశిక్షణ గురించి శ్రద్ధ తీసుకుంటూ, ప్రతి మూల దుమ్ము ధూళి అనేది లేకుండా చేస్తూ, వస్తువులు ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడ క్రమంగా ఎక్కడ ఉన్నాయో లేవో పరిశీలిస్తూ ఉండే శారద ఇప్పుడు 2 రోజుల నుండి ఊడ్చకుండా ధూళితో దుమ్ముతో ఉండేటువంటి సోఫా మీద కూర్చొని పిల్లలకు తను గీసిన చిత్రాలు అంటే ఆల్బమ్స్, పెయింటింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.